యిర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే, యిర్మీయాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యిర్మీయా, గర్భములో నీవు రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఈ రోజున నా దేవుడు నిన్ను ఎరిగి ఉండే దేవుడు. ఈ లోకంలో నిన్ను ఎవరు ఎరిగినా ఎరగకపోయినా, ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు నిన్ను పట్టించినా పట్టించుకోకపోయినా, ఈరోజు ఉదయకాల సందేశంలో ఈ ఏప్రిల్ నెలలో ఈ మొట్టమొదటి తారీఖున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, గర్భములో ఉన్నప్పుడే నిన్ను రూపించుకున్నాను, గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను వెరిగాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి నీవు అవసరం, దేవునికి నువ్వు చాలా అవసరం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని చేతి చేత ఏర్పాటు చేయబడిన వారు. దేవుని అనాది ప్రణాళికను బట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఏర్పాటు చేయబడినవారు. అందుకని యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, యిర్మీయాకి చాలా అవసరం దేవుడు. యిర్మీయా పట్ల దేవుని ఉద్దేశం వేరు, యిర్మీయా పట్ల ఆయన సంకల్పం వేరు, యిర్మీయా పట్ల దేవుని ఉద్దేశాలు వేరు. ఎందుకంటే జనములకు ప్రవక్తగా యిర్మీయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటును బట్టి యిర్మీయా దేవునికి మహిమకరంగా వాడబడ్డాడు. యిర్మీయా, నీవు నాకు కావాలి, నేను బాలుడిని నువ్వు అంటున్నావు, నువ్వు బాలుడవు కాదు. నువ్వు బాలుడవని ఎవరు అంటున్నారు? నువ్వు బాలుడివి కాదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, గర్భములో, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, దేవుడు పిండముగా కణాలుగా ఉన్నప్పుడే దేవుడట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఉన్న ప్రాంతములో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఉన్న ప్రాంతంలో, నీ ఉన్న కుటుంబంలో దీవెనకరంగా ఉండాలి. నీ ఉన్న కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎస్తేరు వలె దేవుడు నిన్ను రాజకోటలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఏమంటే రూతు వలె కరువులో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. ఏమంటే ఈ రోజున దేవుడు మనల్ని ఎరిగాడు. ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, గర్భములో ఉండగానే నిన్ను ఎరిగాను అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మనకి దేవుడు తెలియదు, కానీ మనమెవరో దేవుడికి తెలుసు. మనల్ని ఎరిగాడు ఆయన. ఎరిగి ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, యిర్మీయాతో అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టాడండి. ఈరోజు కూడా నీ ఉన్న కుటుంబంలో నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతాడు. నువ్వు వెళుతున్న సంఘములో అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతాడు. నీ ఈనాటి యవనస్తులకు నువ్వు ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్గా ప్రభు నిన్ను నియమించుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను రూపించుకున్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయన నిన్ను రూపించుకున్నటువంటి గొప్ప దేవుడు. కనుక ఆయన స్వరూపము చేత, ఆయన పోలిక చేత నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి నీవు లోకంలోనికి, పాపంలోనికి పడిపోకుండా సినిమాల వైపు, సీరియళ్ళ వైపు, ఏమంటే సెల్ ఫోన్లో వచ్చే వెబ్ సిరీస్ వైపు నీ ఆలోచనలు పరుగులెత్తనివ్వకుండా దేవుని దృష్టి నీ మీద ఉండేంత వరకు నీవు దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా నడిపించబడాలి. అందుకని దానియేలు గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. ఎంత చక్కటి మాట అండి. దానియేలు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. నిజమే, ఈరోజు లైవ్ చూస్తున్నటువంటి నీతో,
ఈ రోజున కూడి వచ్చినటువంటి మీతో దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా దేవునికి బహుప్రియులుగా మీరు ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా మీరు ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవారుగా మీరు ఉండాలి, దేవునికి ఘనత తెచ్చేవారుగా మీరు ఉండాలి, దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారుగా మీరు ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి, అనేకుల కొరకు ప్రార్థించే ఒక ఎస్తేరులాగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, అందుకనే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప సాధనం. ఈరోజు దేవుడు కూడా నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు దేవుని కొరకు ఈరోజున నీవు అనేకులు ఎదుట తృణీకరించబడుతున్నావా, నిరాకరించబడుతున్నావా, త్రోసివేయబడుతున్నావా, నలుగురిలో గుర్తింపు లేదా, ఎవరు చూసినా నిన్ను అపహాస్యం చేస్తున్నారా, ఎవరు చూసినా నిన్ను నవ్వులు పాలు చేస్తున్నారా, నీది ఒక బ్రతికేనా అని మాట్లాడుతున్నారా, నీకు వెనక ముందు ఎవరు లేరు, అమ్మా నాన్న లేరు, తోబుట్టువులు లేరు, ఎవరు లేరని చెప్పి ఇన్సల్ట్ చేస్తున్నారా, ఈరోజు నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? గర్భములో ఉన్నప్పుడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి, నీకు వెనక ముందు ఎవ్వరు లేరేమో, నా యేసయ్య ఉన్నాడమ్మా, నా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు తల్లి, నా యేసయ్య కనుదృష్టి నీ మీద ఉంది. ఎవరు అడిగినా చెప్పు, నీకు ఎవరు లేరా అంటే ఉన్నారని చెప్పు. ఎవరంటే నా తండ్రి యేసయ్య ఉన్నాడని చెప్పు. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు అమ్మని నాన్ని వదిలేసి వచ్చావు, మరి నీకు ఆదరణ ఎవరు? నీకు అమ్మ గుర్తొస్తే, నాన్న గుర్తొస్తే నీకు ఎక్కడికి వెళ్తావనంటే, నాకు అమ్మ నాన్న గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా నా కన్న తండ్రి యేసయ్యను మాత్రం గుర్తుకు తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయన కోసమే, ఆయన కోసమే, ఆయన కోసమే, దేవుడి కోసం మనం అన్నిటినీ విడిచిపెట్టాలి. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదివితే అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. తర్వాత సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అని అంటే దానిని నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు. అది మన పట్ల నెరవేర్చబడే వరకు మనం నిద్రపోకూడదు. అదే అంటాడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఎవరంటే జాలిపడే దేవుడు అండి. చూస్తూ నువ్వు అదే పాతాళంలో తొక్కేసే దేవుడు కాదండి. ఏమండి, కసాయి భర్తలాగా నిన్ను అవమానించేవాడు కాదండి, కసాయి భార్యలాగా నిన్ను అవమానించేవాడు కాదండి. నా దేవుడు ఎవరంటే నీ మీద జాలి పడే దేవుడు. నా దేవుడు ఎవడంటే జాలి కలిగిన దేవుడు అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను పైకి లేపే దేవుడు, జాలి పడే దేవుడు. ఏమండి, దారి పక్కన గుడ్డివాడు ఉన్నాడు, ఆడు అడుగుతున్నాడు, కళ్ళు కనిపిస్తలేదు, దాన ధర్మాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దనంటే జాలి కలిగిన దేవుడు పిలుపు విని ఆగి వెంటనే వారిని బాగు చేశాడండి. ఎంతమంది లేరండి, యేసు ప్రభు అని పిలుపు విని వాని మీద జాలి పడ్డాడంటండి. జాలిపడి వాని కనులు ముట్టి బాగు చేశాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి దేవుడు మనకి ఎక్కడా దొరకడు. మన దేవుడు ఎవడంటే జాలి కలిగిన దేవుడు అండి. ఆయన మన దేవుడు మన మీద జాలి పడతాడు. నువ్వు కష్టంలో ఉంటే జాలి చూపించే దేవుడు, ఇబ్బందులో ఉంటే జాలి చూపించే దేవుడు, అప్పుల సమస్యలో నలిగిపోతూ కృంగిపోతూ విసుగుపోతూ ఉంటే జాలిపడి అవసరాలు తీర్చేటువంటి గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుని దగ్గరికి మీరు వచ్చారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ప్రభు సన్నిధిలో, ఏమండి, మీరు కూడా ప్రభు సన్నిధిలో ప్రభు కోసం అడగండి. మీకు ఏ అవసరతలు ఉన్నాయో ఈరోజు ఉదయం, రేపు, ఏమండి, ఈరోజు ఉదయం, సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం దాకా రోజుకి 3 పూటలు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దేవుడు కావాలి అని అనుకుంటే దూరంలో ఉన్న వాళ్ళు లైవ్లో పాల్గొనండి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఎరిగాడు? అమ్మా, చెల్లి, లైవ్ చూస్తున్న బిడ్డ,
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో ఉండగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవునికి కావాలి. ఈరోజు నువ్వు ఎవ్వరికి అక్కర్లేదేమో, దేవునికి కావాలి. మన మనుషుల చేత త్రోసివేయబడతామేమో. అయితే మనుషుల చేత త్రోసివేయబడినప్పుడు, నిరాకరింపబడినప్పుడు, మనల్ని గోంగూరలో పురుగుని తీసేసినట్టు తీసేస్తారే, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏర్పాటు చేసుకుంటాడు. అంతటి గొప్ప దేవుడు. ఎందుకంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, నీ యందు నేను జాలి పడతాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఈ వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానం చేయబెట్టి ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానం దేవుడు నీ పట్ల సంతృప్తిగా దేవుడు నెరవేరుస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కంటిన్యూషన్గా జరుగుతున్నటువంటి ఆరాధనలు మీరు పాల్గొనండి. దేవుడు మీ అక్కర్లు తీరుస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు. దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి చక్కగా 4 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. నీకున్న అవసరాలు, అక్కర్లు, వ్యాపారాలు అన్నీ నీకు ఏది కావాలనుకుంటే అవన్నిటి విషయంలో దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ మార్చి నెల అంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన మాసం అనగా ఏప్రిల్ మాసంలోనికి మమ్మల్ని నడిపించారు. ప్రభు నీకు స్తోత్రాలు. ఈ ఏప్రిల్ మాసం అంతా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఏప్రిల్ మాసంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నాయన మమ్మల్ని మీరు ఎరిగి ఉన్న దేవుడని, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తినని వాగ్దానం చేశారు. నిజమే, మీరు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు, మమ్మల్ని ఎరిగి ఉన్నారు కాబట్టి మేము నేటి వరకు సజీవులుగా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలు దీవించండి, లైవ్ చూస్తున్న బిడ్డల్ని దీవించండి. ఈ నెలలో ఎంతమంది అయితే పుట్టినరోజులు, పెళ్లి రోజులు తండ్రి జరుగుతున్నాయో తండ్రి, వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. అనేక సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. సావుకులు కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఇచ్చిన వాహనాలను మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు. ఈ నెల కావలసిన దీవెనలన్నీ సమృద్ధిగా దయచే ప్రభు. నీకు స్తోత్రాలు. మీరే సహాయం చేయండి. లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు ఈ స్తుతి ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించినందుకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లైవ్ చూస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరలా తిరిగి 10 గంటలకి మనం మరలా లైవ్లో ఆరాధనలో కలుసుకుందాం. తెలియని వారు కూడా తెలియపరచండి. వారు కూడా లైవ్లో పాల్గొంటారు, చక్కటి దేవుని మాటలు వింటారు, ఆరాధనలో పాల్గొంటారు. ఈ నెలంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.